అప్పుడు ఆకాశం నుండి ఒక వాక్కు వినిపించింది. ఓ దుష్యంత మహారాజా, శకుంతల నిజమే చెప్పింది. ఈ శకుంతల నీ భార్య. ఈ భరతుడు నీకు శకుంతలకు పుట్టినవాడు. వీరిని స్వీకరించుము. ఇది విని దుష్యంతుడు లేచి సభలో ఉన్నవారితో ఇలా అన్నాడు. సభా సదులారా, ఆ రోజు నేను ఈ శకుంతలను గాంధర్వ విధిని వివాహమాడిన నాడు లోక నిందకు విరిచి ఇప్పటిదాకా ఈమె నాకు తెలియదు అని అన్నాను. కాని ఇప్పుడు ఆకాశవాణి అందరకు నిజం తెలియచేసింది. నేను నా భార్యాపుత్రులను స్వీకరిస్తున్నాను. భరతుని యువరాజుగా చేశాడు. ఇంతకాలం రాజ్యసుఖాలు అనుభవించి కుమారుడైన భరతునికి రాజ్యం అప్పగించి భార్యతో తపోవనానికి వెళ్ళాడు. భరతుడు ఈ సువిశాల సామ్రాజ్యాన్ని జనరంజకంగా పాలించాడు. భరతవంశానికి వంశకర్త అయ్యాడు. అటువంటి భరతునికి భుమన్యుడు జన్మించాడు. భుమన్యుడి కొడుకు సువోత్రుడు. సువోత్రుడి కొడుకు హస్తి. అతని పేరు మీదనే హస్తినాపురం వెలసింది. అదే కౌరవుల రాజధాని అయ్యింది. నేటికి మనకు రాజధాని హస్తినాపురమే. అదే ఢిల్లీ. హస్తి కొడుకు వికుంఠనుడు. వికుంఠనుడి కొడుకు అజమీఢుడు. అజమీఢుడికి 124 మంది కుమారులు. అందులో సంవరణుడు అనేవాడు సూర్యుడి కుమార్తె అయిన తపతిని వివాహం చేసుకున్నాడు. వారికి మరొక వంశకర్త అయిన కురు జన్మించాడు. అతని పేరు మీదనే కురు వంశం మొదలైంది. భారత యుద్ధం జరిగిన ప్రదేశం కూడా అతని పేరు మీదనే కురుక్షేత్రమని పిలువబడింది. కురునకు విదూరథుడు పుట్టాడు. విదూరథుని కొడుకు అనస్వుడు. అనస్వుని కొడుకు పరీక్షిత్. పరీక్షిత్ కొడుకు భీమసేనుడు. భీమసేనుడి కొడుకు ప్రదీపుడు. ప్రదీపుని కొడుకు ప్రతీపుడు. ప్రతీపుని కుమారుడు శంతనుడు. శంతనుడికి గంగాదేవికి దేవవ్రతుడైన భీష్ముడు పుట్టాడు. శంతనునికి యోజన గంధి అయిన సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే 2 కొడుకులు పుట్టారు. అప్పుడు జనమేజయుడు వైశంపాయనుని చూచి, వైశంపాయన మహర్షి శంతన మహారాజుకు గంగాదేవికి ఎలా కలిసింది? భీష్ముడు ఎలా పుట్టాడు? వివరించండి. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. పూర్వము ఇక్ష్వాకు వంశంలో మవటిషుడు అనేవాడు ఉన్నాడు. 1000 అశ్వమేధ యాగాలు చేసిన మహానుభావుడు. ఊరు రాజసూయ యాగాలు చేసి ధర్మానికి ప్రతిరూపమయ్యాడు. ఆ యాగ ఫలితంగా బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ దేవతలతోనూ మహారుషులతోనూ నివసిస్తూ బ్రహ్మదేవుని సేవిస్తూ మవటిషుడు మహాకీర్తిని పొందాడు. ఒకరోజు గంగాదేవి బ్రహ్మసభకు వచ్చింది.
అప్పుడు గాలి బలంగా వీచింది. గంగాదేవి కట్టుకున్న చీర కొంచెం పైకి లేచి గంగాదేవి తొడలు కనపడ్డాయి. దేవతలందరూ తలలు పక్కకు తప్పుకున్నారు. అని మహాభిషుడు ఆసక్తిగా చూస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఇది చూచాడు. కోపం వచ్చింది. మహాభిష, నువ్వు భూలోకమున మానవ వనితకు జన్మించుము. తన తప్పు తెలుసుకున్నాడు మహాభిషుడు. బ్రహ్మదేవా, భూలోకంలో ప్రతీపుడు అనే పుణ్యాత్ముడు ఉన్నాడు. అతనికి కొడుకుగా జన్మిస్తాను. బ్రహ్మదేవుడు సరే అన్నాడు. ఇది ఇలా ఉండగా గాలికి చీర తొలగినప్పుడు నా తొడలను చూచిన మహాభిషుని చూచి, గంగాదేవ మోహించింది. అతనినే తలుచుకుంటూ భూలోకానికి వస్తుంటే 8 మంది వసువులు ఆమెకు ఎదురుపడ్డారు. దీనంగా ఉన్న వారిని చూచి, కారణం ఏమిటి అని ప్రశ్నించింది గంగాదేవి. అప్పుడు 8 మంది వసువులు గంగను చూచి, మా గంగాదేవి మాకు వశిష్ఠ మహాముని భూలోకంలో పుట్టమని శాపమిచ్చాడు. అందుకని ఒక పుణ్యవతి గర్భంలో జన్మించవలని పోతున్నాము. ఎదురుపడ్డావు. మేము నీకు పుత్రులుగా జన్మిస్తాము. మహాభిషుడు మానవ లోకంలో ప్రతీపునకు శంతనుడై జన్మిస్తాడు. నీకు అతనికి సంగమము అవుతుంది. నీకు శంతనునికి మేము జన్మిస్తాము. గంగాదేవి కూడా సంతోషించింది. నా కోరిక కూడా అదే. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మా, మాది ఒక కోరిక. మేము పుట్టిన వెంటనే గంగలో పడవేస్తూ మాకు భూలోకం నుండి ముక్తిని ప్రసాదించు. మాకు వశిష్ఠ మహర్షి కూడా అలాగే అనుమతిచ్చాడు. గంగాదేవి ఆలోచనలో పడింది. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ నాకు దీర్ఘాయుష్మంతుడైన ఒక్క కొడుకు కావాలి. అది ఎలాగా? మాలో 8 మందిలో ప్రభాసుడు. అతడు మా అందరి అంశలతో దీర్ఘాయువుగా నీ కన్న కొడుకై మానవ లోకంలో ఉంచాడు. గంగాదేవి అష్టవసువులు అలా ఒప్పందం చేసుకుని వెళ్ళిపోయారు. మానవలోకంలో ప్రతీపుడు అనే మహారాజు రాజ్యభోగాలను అనుభవించి గంగా నదీ తీరంలో తపస్సు చేసుకుంటున్నాడు. ఒకరోజు గంగాదేవి ప్రతీపునకు ప్రత్యక్షమైంది. ఒక దివ్య కాంత రూపంలో అతని కుడి తొడ మీద కూర్చుంది. ప్రతీపుడు ఆమెను చూచి ఆశ్చర్యపోయాడు. నీవెవ్వరు? నా తొడ మీద ఎందుకు కూర్చున్నావు? దీప మహారాజా, నేను జహ్న మహర్షి పుత్రికను, జాహ్నవిని. నీకు భార్యను ఆవుదామని వచ్చాను. నన్ను స్వీకరించు అని అడిగింది. నాకిద్దప్పటికే పెళ్ళయింది. నేను నా భార్యను తప్ప మరొక స్త్రీని మనసులో తలపను. నీ వంటి స్త్రీ ఇలా అడగడం న్యాయమా? ఇక ఆడువారు భర్త ఎడమ తొడ మీద కూర్చుంచారు. నువ్వు నా కుడి తొడపై కూర్చున్నావు.
గంగాదేవి అక్కడ నుండి వెళ్ళిపోయింది.